1 ఎకర్ పొలం ఏమైందమ్మా? ఉంది మేడం. ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ తాతయ్య పేరు మీద ఇంకా అలాగే ఉంది. ఉంది. మెయింటెనెన్స్ ఎవరు తీసుకుంటున్నారు? కౌలు గానీ ఏదన్నా? మా హస్బెండే మేడం. ఇంతకుముందు వాళ్ళ అక్క తీసుకునేది, అందుకే గొడవలు అయ్యి ఇప్పుడు మా హస్బెండ్ తీసుకుందాం అనుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు. రైతు బంధు వస్తుంది కదా, అది రైతు బంధు రాదు సార్, కౌలు భూమి. ఇంకా ఫార్ ఫాదర్స్ నుంచి ఫ్రీ ఇచ్చింది, చేసుకున్న రోజులు చేసుకోవాలి. అయితే ఇంకా ఇక్కడికి వచ్చేసినాం కదా మేడం, అసలు నాతో ఇంకా బాగుండట్లేదు, ఏదో బాగుంటాడు పోనీ అని ఆ ఇల్లు కాల్ చేసి ఇక్కడికి వచ్చేసిందే. అక్కడ ఉన్నప్పుడే ఏదో తేల్చుకుంటూ అయిపోయేది, ఇక్కడికి వచ్చేసినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేశాడు మేడం. నేను మెసేజెస్ చూస్తున్నాను, నేను 3rd ఫ్యామిలీ పెట్టాను, నాకు డబ్బులు సరిపోవట్లేదు, 3 ఫ్యామిలీలను పోషించవలసి వచ్చిందంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే అని ఈ అమ్మాయికి మెసేజ్ నాతో చెప్తున్నాడు. నాకు డబ్బులు సరిపోవట్లేదు, నువ్వు జాబ్కి వెళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నాకు అడగొద్దు నువ్వు. ఇంకా బూతులు తిట్టడం మేడం. అసలు ఫస్ట్ ఆమెతోని ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పటి నుంచి చాలా ఘోరంగా కొట్టడం మేడం. అసలు ఏ వస్తువుతో కొడుతున్నాడో కూడా అతనికే తెలీదు. కొట్టడం ఇట్లాంటి చెక్క టేబుల్స్, ప్లాస్టిక్ టేబుల్స్. ఆమెనే ఫస్ట్ ఆమెను ఒకరోజు తిట్టినాననేసి, అంత ఉందా నీకు, అంత మొగుడు ఉన్నాడా మీ దాంట్లో, నేను ఎవరనుకుంటున్నావు, నాతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకో, నువ్వు అది చేసేవాడిని ఇది చేసాను. అసలు కొట్టినప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఇతను అంతేంటో తేల్చాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? ఫస్ట్ మేము ఇల్లు షిఫ్ట్ చేసిన తర్వాత అదంతా చేయాలి కదా మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల్లి కూతుర్లు ఎందుకుంటారమ్మా మ్యారేజ్ అయిన తర్వాత అని వాళ్ళు డౌట్ పడి ఇవ్వలేదు మేడం మాకు. ఇల్లు ఇవ్వలేదు, ఏమైనా గొడవలు అయితే మాకు వస్తాయని వాళ్ళ పేరున వస్తాను. ఒక ఇల్లు తీసుకున్నాము, అంతా అయిపోయింది, షిఫ్ట్ కూడా చేసాము. తర్వాత ఇంకా వద్దన్నారు మేడం. అయితే మా హస్బెండ్ వాళ్ళ మదర్ చనిపోకముందే అప్పుడు అంత బాగున్నాడు మేడం నాతో. ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం మేడం, ఇక్కడే ఉంటుంది కొంపల్లి దగ్గర. అది చిన్న ఇల్లు, రేకుల ఇల్లు, నా పేరునే ఉంది. అది ఎవరు కొన్నారు? మా ఆయన కొన్నారు. దానికి లోన్ కడుతున్నారు మేడం, మంత్లీ 25,000 లోన్ కడతాడు. ఇప్పుడు ఆ ఇంట్లో కన్నా వెళ్దాము. 60 మేడం. ఎంత వాల్యూ అది అంటే? అది సుమారు 10 లక్షల 20 లక్షలు ఏదో ఉంటది. 20 మేడం. 20 లక్షలు. అప్పుడు అలా బాగున్నాడు కాబట్టి నా పేరు మీద కొని పెట్టాడు మేడం. కొని ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సుమారు 2 సంవత్సరాల 3 సంవత్సరాల? ఒక 1-2 మంత్స్ తక్కువ, 2 years మేడం. ఆ ఓనరే దాంట్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు మేము ఇచ్చిన డబ్బులతో అతను కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఖాళీగానే ఉంది. అట్లీస్ట్ మా ఇంట్లో కన్నా మేము వెళ్దాము అనుకొని నిన్న క్లీన్ చేసుకున్నాం మేడం. అయితే అసలు ఎట్లా అంటే ఇప్పటికి కూడా నువ్వు వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు, నేను 3 ఫ్యామిలీని పోషించాలంటే ఎక్కడున్నాయి 3 ఫ్యామిలీలు అంటే నీకు అనవసరం అదంతా. అసలు నోరు ఎత్తనీయడు మేడం. కనీసం నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు ఎందుకు లేట్ అయింది అనే క్వశ్చన్ కూడా లేదు. క్వశ్చన్ వేస్తే దానికి రిప్లై ఉండదు. ఏదంటే తీసుకొని కొట్టడం, ఏది లేకపోతే చేతులతో కొట్టడం. మళ్ళీ డ్యూటీ నిన్న జాబ్ అయిపోయింది, 2 o'clock ఇంటికి రావాలి, నైట్ 11కి ఇంటికి వచ్చాడు. అడగొద్దు, కనీసం అడగొద్దు. ఎప్పుడు తాగడం, తినడం, ఇంకా ఇవే. ఆ అమ్మాయి బాగుంది, నార్త్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇది బాగుందా అది బాగుందా, ఇవే నేను వింటున్నాను మేడం. అసలు చాలా ఇంకా నాకు బాగా అంటే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలని అనుకోవట్లేదు మేడం. నేనెందుకు అనవసరంగా ఇదైపోవాలి, అందుకని ఇంకా వద్దు అనుకుని సూపర్ అని అనుకుంటున్నాను మేడం. అసలు ఇంకొక కొత్త పేపర్స్ ఏమైనా, కేసులు ఏమైనా ఫైల్ చేశారా మీరు? లేదు మేడం. మెడికల్ పేపర్ ఏమంటాడంటే నువ్వు APS లో అయినా కంప్లైంట్ ఇచ్చుకో, ఎవరు తీసుకుంటాడో నేను చూస్తాను. APS లో ఇస్తావో అంత ఉందా మీకు? అసలు రోజుకు ఒకసారి నా కాలర్ ఎగరేసి మాట్లాడతాడు మేడం నా దగ్గర. నీకేం కావాలి? నాకు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం కావాలి? వద్దనుకోవడానికి వచ్చాను. వద్దనుకుంటున్నావు. ఏమన్నా సెటిల్మెంట్ కావాలా లేకపోతే ఏం అవసరం లేదు? సెటిల్మెంట్ కావాలి మేడం, ఎందుకంటే బ్రదర్స్ కానీ ఎవరు కూడా లేరు. ఇంకా సెకండ్ అమ్మాయి తగిలిందని చెప్పాను కదా మేడం మొన్న. ఇప్పుడు మీరు నేను ఆపోజిట్ గా కూర్చున్నాము, మీ ఫోన్లో ఏం చేస్తున్నారు, నాకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళకి కనిపించదు కదా, నా ముందే ఉండి ఆవిడతో మెసేజ్ చేయడం. ఇది సెకండ్ ఆమెతో. ఆ ఫస్ట్ ఆవిడ మర్చిపోయిండు, ఆవిడ ఎవరో తెలియదు మేడం. ఇట్లాగే మాట్లాడిండు కదా, ఆ నంబర్ ఉంటే ఇవ్వు అట్లాంటిది. ఈమె ఫస్ట్ మేడం, అమ్మాయి ఫస్ట్ ఆమె. ఇప్పుడు రెండో మెసేజ్లు ఏమన్నా ఉన్నాయన్న? ఇక్కడ నిలబడి మాట్లాడడం అనమాట. రెండో ఆమె ఇంకా నార్త్ ఈ అమ్మాయి టిక్ టాక్లు చేస్తుంది. ఈమెకి 2 పిల్లలు, హస్బెండ్
అన్నీ ఉన్నారు. అవి ఇప్పుడు మీకు మెసేజ్లో కనిపిస్తాయి మేడం. ఇప్పుడు లాంగ్వేజ్ వేరుగా ఉంది కమ్మా, మరాఠీ. మరాఠీ అమ్మ. ఈ రోజు మార్నింగ్ message మెసేజ్ చూపించండి. చూపించాను మేడం. ఇది నార్మల్ మెసేజ్, ఏదో ఇక్కడ నుంచి కలుస్తావా, షూర్ కలుద్దాం, బట్ సడన్ గా చెప్తే ఓకే ఓకే సరే. ఇది ఆ అమ్మాయిదే అని నీకు ఎలా తెలుసు? కాల్స్ రికార్డింగ్ కూడా వచ్చేస్తాయి కదా మేడం. వాయిస్ కాల్లో ఎప్పుడు ఫ్రీ అవుతావు, నేను ఎప్పుడు రావాలి, ఈరోజు కలుస్తావా, మీ హస్బెండ్ వెళ్ళాడా బయటికి, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ఇంకెవరు లేరా మీ అత్తమామలు ఇంట్లో, మరి నేను వస్తున్నాను బయట వెయిట్ చేయి, నాకు మీ ఇంట్లోకి రావడం అంత ఎవరైనా చూస్తారేమో, లేకపోతే నువ్వు ఓయోకి వచ్చేస్తావా. ఆ అమ్మాయి అంత సూపర్ గా ఉంది, మీ ఆయన అంత అందగాడా? ఏం బొగ్గు మసి. మరి అతని కలుస్తావా అని ఈయనతో కలవాల్సిన అవసరం ఏముందమ్మా ఆవిడకి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? నేను వేరే అమ్మాయితో కాల్ చేయించిన మేడం, అంటే రాంగ్ కాల్ లాగా కనెక్ట్ అయినట్టు ఏదో కాల్ చేస్తే నేను విద్యానగర్ రాంపల్లిలో ఉంటానని చెప్పింది. పేరు చూస్తే కూడా వేరే ఫ్రెండ్తో చూపించాను, కరెక్ట్గా అక్కడ ఉంటుంది. అమ్మ కేసులకి అవన్నీ వేసుకుంటే మీకు మీరు అన్న ప్రొసీడింగ్స్ లో లీగల్ గా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? ఇక్కడికి ఎందుకంటే మేడం, పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అతను వెంటనే వచ్చి కొట్టేయడము. ఇప్పుడు మేము ఓన్ హౌస్లో ఉన్నా కూడా ఇది నా ఇల్లు, మీరెందుకు ఇక్కడ ఉండడము, నాపైనే కేసు వేసి ఇక్కడ ఉంటారా, అవును నేను ఇట్లాగే చేసుకుంటాను అని కొట్టడం, తిట్టడం, మరి వెళ్ళిపో అని అనడం, ఇంకేమైనా చేస్తాడేమో అనే భయంతో ఇక్కడ వచ్చాను మేడం. ఆయన అడగలేదా సెపరేట్ అయిపోదామని? అడగలే, అసలు మాట్లాడనివ్వడు సార్, చిన్న విషయం మాట్లాడనివ్వడు. నీ అంతలు నువ్వు వెళ్ళిపో, నాకేమి చెప్పొద్దు, ఎందుకు వెళ్ళిపోయేవని అంటే కూడా నీ ప్రాబ్లం కోసం నువ్వు వెళ్ళిపోయావని చెప్పుకో, నీకు నచ్చక. కానీ నన్ను అడిగితే మాత్రం ఏమో ఆవిడే వెళ్ళిపోయింది, నేనైతే బాగానే ఉన్నానని నేను చెప్పుకుంటా. నాకు చెడ్డ పేరు రావద్దు, ఎందుకంటే నా జాబ్ సేఫ్ ఉండాలి, నేను సేఫ్ ఉండాలి, మా పెద్దమ్మలు చిన్నమ్మల దగ్గర కూడా నేను సేఫే ఉండాలి. ఇంకా నాకేమి వద్దు, వెళ్తే నువ్వే వెళ్ళు. మేడం ఇంకోటి, ఈరోజు వరకు అసలు నాతో కలిసి ఉండలేదు మేడం. ఎవరు? మా హస్బెండ్. అసలు ఫిజికల్ రిలేషన్ లేదు మేడం. ఎప్పటి నుంచి లేదు? మొన్నే కదా 5 months లో 2-3 times కలిసామండి అని చెప్తున్నావు. ఆ ఫస్ట్ అమ్మాయిని వదిలేసుకొని సెకండ్ అమ్మాయి తల్లి గ్యాప్లో మాత్రమే 2 times అంతే. ఇంకా ప్రెగ్నెన్సీ వద్దంటాడు, అసలు ఏమి వద్దంటాడు. ఎంత కామందుడు అంటే, ఆపోజిట్ బిల్డింగ్ మా ఇల్లు ఉంది కదా, మేము 2nd floorలో ఉన్నాము, ఇలా వాల్ ఉంటుంది కదా, దానిపైన ఎక్కి వేరే ఆంటీ స్నానం చేసేది చూస్తుంటే ఓనర్ ఆంటీ నాకు కాల్ చేసింది, మీ ఆయన ఎందుకు అక్కడ చూస్తున్నాడు అని. ఇతనేం సాకు చెప్తున్నాడు, ఆ సజ్జ పైన ఏదో ప్యాంటు పడింది తీసేయడానికి అని. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు చూసి నాకు చెప్పింది, కానీ నేను కనిపెట్టే వరకు ఇంత టైం పట్టింది. కానీ నాది మాత్రం అనుమానం మాత్రం కాదు మేడం, ఇది నిజం. చాలా మంది ఓనర్స్ కూడా చెప్పారు, మేము పెళ్ళైనప్పటి నుంచి ఒక 4-5 ఇల్లు మార్చాము. అతని మాట విధానము, మాట్లాడే తీరుని బట్టి ఇతను నేను టార్చర్ చేస్తాడమ్మా, నువ్వు స్ట్రాంగ్ ఉండాలని చెప్పారు. కానీ నేను ఎప్పుడు ఎవరితో ఏడవలేడు మేడం. ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అనుకో మేడం, నన్ను ఆపేసి ఫస్ట్ ఇతనే మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉండి ఇతనే పొగుడుతుంటాడు, అసలు ఎంత చండాలంగా అంటే అట్లా. వాళ్ళు నాకు వచ్చి చెప్పడం, మీ హస్బెండ్ ఏంటి వింతగా బిహేవ్ చేస్తున్నాడు మమ్మల్ని ఇట్లా చేయడం అని.